ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ స్టెప్స్. వీడియో వచ్చేసి మా గ్యాంగ్లో అయితే ఒక అతని బర్త్డే ఉండే. ట్రీట్ అయితే బాగ్ని రెస్టారెంట్లో ప్లాన్ చేశాడు. అమ్మాయిలమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాం, కానీ మా బ్యూటీస్కి రెడీ అవ్వడానికి టైం పడుతుందని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఇంకా అవుట్ సైడ్ ఏం వెయిట్ చేస్తామని రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళేసాము. కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. రెస్టారెంట్ అయితే చాలా డీసెంట్గా ఉండే. మా గ్యాంగ్ లెంత్ వెయిటర్కి చెప్పగానే ఒక టేబుల్ అయితే చూపెట్టారు. మేము ఆ టేబుల్ దగ్గరికి రీచ్ అయ్యే లోపే మా వాళ్ళైతే మేకప్ వేసుకొని అయితే ఎంట్రీ ఇచ్చారు. ఈ మెనూ కార్డ్ తిప్పినంతగా స్కూల్లో బుక్స్ తిప్పుంటే ఇప్పటికీ ఐఏఎస్ అయ్యి ఉండేవాడేమో. మెనూ కార్డ్ని అయితే రకరకాలుగా తిప్పేసి అన్ని టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఎగిరేవి, పాకేవి, ఇదేవి దేన్ని వదిలిపెట్టలేదు. ఫిష్ బిర్యానీ చెప్పండి. తింటావా లేకపోతే రేష్మి చికెన్ తింటావా? నాకైతే కలిపి కావాలి. ఎందుకు? కలిపి వాటర్ కాబట్టి తిన్నాం కాబట్టి. ఇందాక చెప్పిన ఒక రెసిపీ నీకేం కావాలరా? ఫిష్ బిర్యానీ స్టార్టింగ్ అయితే సూప్తో మొదలు పెట్టేశాము. అన్ని ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ చేయకుండా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి ఆర్డర్ చేశారు. ఎందుకంటే వెయిటర్స్ అందరూ అమ్మాయిలే, ఇంకా చూడ్డానికి కూడా బాగున్నారు. ఈ వంకతో పులిహోర కలిపేద్దామని అనుకున్నారు. ఇది వచ్చేసి చికెన్ కల్మి కబాబ్. కొత్తగా స్పూన్తో ట్రై చేస్తున్నాం హేమంత్. ఇది వచ్చేసి నాన్ వెజ్ తందూరి ప్లాటర్. ఇందులో చికెన్లో కొన్ని వెరైటీస్ ఇంకా ఫిష్, ఫ్రాన్స్ అయితే ఉండే. ఇక్కడ పద్ధతిగా కూర్చున్న పర్సన్ వచ్చేసి ఇవాళ వెజిటేరియన్ అనమాట. ఏం తినాలో ఏం చేయాలో తోచట్లేదు పాపం. ఇప్పుడు చెప్పు, వెజిటేరియన్ కదా నువ్వు? మనకు ఒక కొత్త విషయాన్ని చెప్పిన వెజిటేరియన్ గారు. ఇంతకీ ఆల్కహాల్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆల్వేస్ ముచ్చట వీళ్ళకి. ఎవరి గురించి అది చెప్పరు. ఎవరి గురించి? మా పాప ఎవరి గురించి వీడియో చేసేస్తాడు. ఓకే, ఇంకో మెనూ కార్డ్ రెడీ కదా. ఏమేస్తున్నారు? ఆనియన్ కూడా డబ్బులు వేస్తున్నారు అయ్యా. మా వాళ్ళు చేసిన ఫన్నీ థింగ్ ఏంటంటే ఆనియన్ కూడా డబ్బులు వేస్తున్నారని ప్లేట్లో ఒక ఆనియన్ పీస్ మిగిలిపోతే అది కూడా ఇంటికి తీసుకెళ్దామని అయితే ప్లాన్ చేశారు. నీకు విషయం తెలుసా? ఆల్కహాల్ లో వెజ్ నాన్ వెజ్ ఉండదు. ఇప్పుడే సంబోధించిన ఆల్కహాల్ ఏముంటది? వెజ్ నాన్ వెజ్ ఉండకపోతే ఈ ఐటమ్ వచ్చేసి బేబీకార్న్తో చేసింది. దీని రివ్యూ ఎలా ఉందో మా వాళ్ళ మాటల్లోనే విందాం. ఇక ఇప్పుడు తింటామా? వాడేదో మన ఊర్లో బండి మీద దొరికేది ఇక్కడ రెస్టారెంట్ వచ్చి తింటున్నప్పుడు ఫుడ్ బేబీకార్న్ విత్ బజ్జీ. పాప నాన్ వెజ్ తినట్లేదన్న ఆశతో ఏమేమో కలుపుకొని తింటున్నాడు. రేపు తింటావా? ఏం తింటావులే? ఎందుకు తినట్లేదు? అమ్మాయి కావాలనా? ఆల్రెడీ ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో హిస్టరీలో.
బ్రో ఎంతమంది పిల్లలు పేర్లు ఓ మై గాడ్. ఈ ఐటమ్ వచ్చేసి ఫిష్. ఆ రోజు రెస్టారెంట్లో స్పెషల్ ఐటమ్ అంట, కానీ తినడానికి మాత్రం చాలా చెత్తగా ఉండే. మా వెజిటేరియన్ బాబు చుక్క ముక్క లేక లెమన్తో అయితే షార్ట్ రెడీ చేసుకున్నాడు. వీడియో పెట్టే లోపల మనం మాట్లాడుకున్నాం వేస్ట్. దీనికి వీడియో దిగించారు, దీని షూటింగ్ బయటికి వెళ్ళింది ఫస్ట్. నీది మాత్రం ఉందిలే. వైట్ మైనీస్ ఏంద్రా, మైనీస్ అని అడుగు, అదే ఇంకా మెయిన్ కోర్స్లో రుమాలి రోటీ, కర్రీస్, బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. అన్నీ తినేసి బిర్యానీ తినకపోతే ఫీల్ అవుతుంది కదా, మరి ఇంకా ఇన్కంప్లీట్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ కదా. ఇలా కూడా తెలియదు నీకు, కెమెరామెన్ డ్యూటీ ఎక్కారు. రేట్లు వేసినప్పుడు అయితే యూట్యూబ్ లో కెమెరా క్వాలిటీ పెంచాలి. సతీష్ మ్యారేజ్ కానీ హెచ్డీలో ఇదిగో ఫినిషర్ కొడుకులేమో పెద్ద బౌల్లో తెచ్చాడు. అవునా? ఎవరు ట్రీట్ తీసుకొని కేక్ కట్ చేయకపోతే బాగోదు కదా. రస్మలై గులాబ్ జామ్ కేక్ అయితే ఆర్డర్ చేశాము. ఇప్పుడు కేక్ కటింగ్ టైం. బౌల్లో వచ్చేసి క్యారెట్ డిజర్ట్. ఆ డిజర్ట్ని ఎంజాయ్ చేస్తూ కేక్ని అయితే అరేంజ్ చేసాము కటింగ్ కోసం అనేసి. బయట గాలికి అయితే క్యాండిల్స్ అయితే వెలిగించడానికి టైం పట్టింది. చాలా కష్టపడి వెలిగించేసాము. మా వాళ్ళందరూ ఇంకా సింగర్స్లో స్టార్ట్ చేశారు, హ్యాపీ బర్త్డే టు యూ. వాళ్ళందరూ వాయిస్ పెడితే మీరు భయపడతారనేసి నేనైతే వీడియోలో కట్ చేసేసాను. కేక్ కట్ చేసి తినేసి ఇంకా చిన్నగా ఫోటోషూట్ చేసుకొని అయితే కంప్లీట్ చేసాము. ఈ వీడియో అంతా చూసి జనాలు ఏంట్రా ఇలా ఉన్నారు అనుకోకండి, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. డీసెన్సీ ఇంకా బ్రెయిన్ని ఆఫీస్లోనే వదిలేసి వస్తాము. మరి ఆ వర్క్ని నింపిన బ్రెయిన్తో ఇలా చిల్లవ్వలేం కదా. For watching the video, please do like, share and subscribe our channel. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయొచ్చు కదా.